రెండు అంటే వయసులో పెద్ద అంటున్నావా, ముసలోడు అంటున్నావా నన్ను? ఇప్పుడే అయ్యగారితో ఆశీర్వాదం తీసుకున్నాను. అయ్యా మీలాగా నేను 90 ఏళ్ళు బతకాలి అని ఆశీర్వాదం చేయండి ఇచ్చారు కదా, తల మీద చేయబెట్టి. సో నా స్టాండ్ ఇదే, విగ్రహార్పితములు తినద్దు. యాక్చువల్ గా క్రిస్టియన్స్ కు ఈ క్లారిటీ ముందు నుంచి ఉంది. లేదని మీరు అనుకుని తప్పు చెప్పానా సార్? ముందు నుంచి ఉంది, ఇది అందరికీ తెలిసింది. లేదు అని మీరు అనుకుని దాని మీద చర్చ చేసి మళ్ళా ఉందని తెలిసి మళ్ళా లేదని చెప్పి ఇప్పుడు నాతో చెప్పిస్తున్నారు. మీరు చెప్పండి, తినచ్చా తినద్దా? తెలుసండి వాళ్ళకు. మీరు క్రిస్టియానిటీలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఈ విషయానికి లేనే లేదు. ఎందుకు అనంటే అందరికీ తెలుసు. కానీ వాళ్ళ స్ట్రగుల్ ఏంటంటే, యాక్చువల్ ప్రశ్న ఏంటంటే, నాకు తినాలని లేదు కానీ ఎలా నేను అవతలి వాడికి చెప్పాలి, ఎలా అవతలి వ్యక్తిని నేను పోగొట్టుకోకుండా ఆ వ్యక్తితో స్నేహం కంటిన్యూ చేస్తూ ఇది తినకుండా ఉండాలి, ఎలా సాధ్యపడుతుంది అనేదే కన్ఫ్యూజన్. తినకూడదు అనేది తెలీదా మనకు? అందరికీ తెలుసు. సో పద్ధతి ఎలా అనేది నేను మీకు క్లారిటీ ఇచ్చాను. మనిషిని పోగొట్టుకోవద్దు, స్నేహాన్ని పోగొట్టుకోవద్దు, కానీ సున్నితంగా ఇది కాదండి, నా భావజాలంలో నేను నమ్ముతున్నటువంటి దేవుడు నా నిష్టలో ఇది చెయ్యొద్దని చెప్పాడు అని చెప్పటమే.